నమస్కారాలు. సరే, మీ అందరికీ తెలిసింది ఈరోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 45.48 లక్షల కోట్ల బడ్జెట్ని అవుట్లే ప్రవేశపెట్టారు. సో దాదాపు ఇది ఒక నియర్ అబౌట్ 46 lakhs, 45,48,000 కోట్ల బడ్జెట్. సో ఇంత పెద్ద భారీ బడ్జెట్లో చాలా పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఇందులో ఉంటాయని మేమంతా ఆశించాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, లేకపోతే ఈ రాష్ట్ర నా సహచర మంత్రివర్గ సభ్యులు కానీ, మేమందరం అనేక సార్లు గౌరవ ప్రధానమంత్రి గారిని, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రుల్ని కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తుల్ని రాతపూర్వకంగా ఇవ్వటం, మాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులను కూడా బృందాలుగా తీసుకొని వెళ్ళి కలిసిన విషయం మనందరికీ తెలిసిందే. మేము పెద్ద ఎత్తున ఆశించాం. మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ఈ నగర చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, రీజనల్ రింగ్ రోడ్డు గురించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలు కానీ వాటిలో పొందుపరుస్తారేమని ఆశించాం, ఇంక్లూడింగ్ మెట్రో రైలుకి సంబంధించి కూడా. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇవేవి ఇవ్వకపోగా ఈ బడ్జెట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు. చాలా సంతోషం. ఉదాహరణకి బయోఫార్మా శక్తి అవుట్లెట్ 10,000 crores ఓవర్ నెక్స్ట్ 5 years అని చెప్పారు. బయోఫార్మా పైన వాళ్ళు హైలైట్ చేసి పోదాం అనుకున్నటువంటి సందర్భంలో ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ రాష్ట్రం. జీనోమ్ లాంటి వ్యాలీ ఇక్కడ జరుగుతున్నటువంటి బయోఫార్మా మీద జరుగుతున్నటువంటి విషయాలు ఈ దేశంకే కాదు ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అటువంటి దాంట్లో తప్పనిసరిగా హైదరాబాదో లేదా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపరుచుకొని ఉంటారని ఆశించాం. కానీ అందులో కూడా ఏం లేదు. అట్లాగే ఎలక్ట్రానిక్స్ గురించి కూడా, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్కి సంబంధించి అవుట్లే 40,000 crores మెన్షన్ చేస్తున్నామని చెప్పారు. బట్ ఎలక్ట్రానిక్స్ అంటే మనందరికీ తెలిసిందే, ఇండియాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి